అన్న మీ పేరు అన్న? మా పేరు మాగండి మల్లికార్జునరావు. మల్లికార్జునరావు గారు, ఎలా ఉండదండి రోడ్డు, గుడివాడ వెళ్ళే రోడ్డు? ఉండేది ఇప్పుడు బాగానే ఉంది. ఇబ్బందులు ఉండదండి రోడ్డు? వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండ కాడి నుంచి కూడా ఎలా ఉండేది. గత 5 ఏళ్ళు అసలు రోడ్లు వేయలేదా? అసలు గుంటలో ఇగో నా బండి కూడా పడిపోయింది చూడు, ఆ గుంటలో పడింది. ఇబ్బందులు పడేవారు ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు? పడిపోతా మనం మామూలుగా లెగుతే వెళ్తా ఉండేవాళ్ళం. డొంక రోడ్డు అయిపోయింది ఇది. అంటే మరి గుడివాడ అంటే కొడాలి నాని గారు కదా, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు కదా. నేను 10 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నాగా. ఇప్పుడు పరిస్థితి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, అప్పుడు రోడ్డు వేయలేదు ఆయన? అసలే మాట్లాడే ప్రశ్న ఏదో, ఆ గుంటలో మేము పడ్డాము. పడిపోతే మన మామూలుగా కోట తెలుగుదేశం వచ్చిన తర్వాత మొత్తం రోడ్డు అంతా బ్రహ్మాండంగా చేశారు. మంత్రిగా ఉండి కూడా రోడ్డు వేయించుకోలేదు. ఆయన మంత్రిగా ఉండి రోడ్డు కాదు కదా, వాళ్ళ ఇంటికాడ రోడ్డు కూడా వేసుకోవాలి. రాజేంద్ర నగర్లో అంటారు ఆయన కొడాలి నాని. ఆయన చేతం ఏమి ఉండదండి. గెలిపించారు కదన్నా. రాజేంద్ర నగర్ లో 5వ లైన్ లో వాళ్ళ ఇల్లు కొడాలనేది. ఆయన అమ్మ నేను తిరిగా క్లారిటీగా రావాలి రేపు ఫోన్ లో. వాళ్ళ ఇంటి ముందు రోడ్డే వేసుకోలేకపోయాడు, ఇంకేం చేస్తాడు? కూడా అభివృద్ధి చేయలేదు అసలు ఏం మాట్లాడే ప్రసక్తి లేదు. నందివాడ నేను ఎంబీటీసీని, నందివాడ మండలం అది చేయలేదు. ఓకేనా? కళ్యాణ్ ఎప్పటి నుండి ఎక్కడి వరకు వెళ్తుందన్న బస్ ఇది? గుడివాడ టు తిరుపతి. గుడివాడ టు తిరుపతి రెగ్యులర్ గా వస్తుంటారా మీరు? రెగ్యులర్ గా వస్తుంటారు. ఎట్లా ఉండేదన్న ఈ రోడ్డు అసలు? అంతకుముందు మరీ దారుణంగా ఉండేదండి రోడ్డు. రోజుకి చాలా యాక్సిడెంట్లు అయ్యేవి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ ఉన్న గంట సేపు కూడా విపరీతంగా నరకం కనబడేది రోడ్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. మీరు ఎప్పటి నుండి ఈ రోడ్లో సర్వీస్ చేస్తున్నారు? 8 years అవుతుంది. 8 years అవుతుంది. ఎప్పటి నుండి రోడ్డు ఎట్లా కంప్లైంట్? నాకు తెలిసినప్పటి నుంచి అలాగే ఉందండి. నేను ఈ ఫీల్డ్ కి రాకముందు నుంచి, కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా అలాగే ఉంది. ఇలానే ఉంది. ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ రోడ్డు బాగా కంప్లీట్ చేసి? 1 week 1 month కూడా అవ్వదు. 1 month కూడా అవ్వదు. ఏ విధమైన ఇబ్బందులు ఫేస్ చేసేవారు రోడ్లు ఎట్లా ఉండడం వల్ల? యాక్సిడెంట్లు అవ్వడం, ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్. ఫెస్టివల్ టైంలో అయితే హైదరాబాద్ నుంచి కార్స్ అవి వచ్చావు కదా, ఆ కాలువ ఫుల్ గా ఉండేది. ఆ టైంలో బాగా విపరీతమైన యాక్సిడెంట్ లేదు. మీరు చెప్పండి, అసలు ప్యాసింజర్లు ఎట్లా మాట్లాడేవారు ఈ రోడ్డుకి సంబంధించి? ఎలా ఉండేది? చాలా దారుణంగా తిట్టుకునేవాళ్ళు అండి. అసలు ఈ రోడ్ అనేది దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు మేము సర్వీస్ లోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. చాలా ఇబ్బందులు పడా, అంటే రెగ్యులర్ గా గుడివాడ నుంచి విజయవాడ సర్వీస్ చేసేవాళ్ళు, డైలీ వర్కర్లు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళడానికి రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందులోనూ అర్ధరాత్రి అనేసరికి 6:30 7 ఆ ప్రాంతానికి మాత్రం 2 వీలర్స్ వాళ్ళకైతే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ దారుణాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. 2 వీలర్లకి బాగా ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు గోతుల్లో పడిపోవడం, యాక్సిడెంట్లు, ఎదుటి వాళ్ళు వచ్చి కొట్టడం కాదండి, వీళ్ళే పడిపోయి తలకాయలు పగిలిపోవడం, కాళ్ళు చేతులు ఇరిగిపోవడం చాలా దారుణంగా ఉండేది. ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకోగలం. అన్నిటికన్నా అంటే ప్రభుత్వాన్ని నేనేం అనట్లేదండి, అయినా సరే అమ్మయ్య ఈ రోడ్లో వెళ్ళగలరని మీరు ఒకసారి గమనించవచ్చు. కెమెరామెన్ కానివ్వండి, ఎవరైనా ఈ రోజు ఆటోలు కానివ్వండి, కార్లు కానివ్వండి, బైక్లు కానివ్వండి, ఈ రోడ్లో ట్రాఫిక్ పెరిగింది. మొన్నటి వరకు మేము బస్సులో మాకు తప్పదు కదండి, ప్రొఫెషనల్ గా మాకు ఇదే ఉద్యోగం, ఇదే దారి, ఇదే రోడ్లో వెళ్ళాలి. ఇవాళ మీరు చూసుకోండి, ఎన్ని కార్లు వెళ్తాయో, ఎన్ని బస్సులు వెళ్తున్నాయో, ఎన్ని బైక్లు వెళ్తాయో. చాలా మంచిది అయితే జరిగిందండి. దేవుడు హైవే గుండా ఆ రోడ్డు వెళ్ళిపోయేవాళ్ళు, పామర్ మీదకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే కనుక ట్రాఫిక్ కూడా అలాగే ఉంది, పబ్లిక్ కూడా అలాగే రన్ అవుతుందండి. ముఖ్యంగా రోడ్లు అంటే ఓవరాల్ గా గత ప్రభుత్వం, అంటే ప్రభుత్వాల కోసం మనం మాట్లాడద్దు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో గత 5 ఏళ్ళలో రోడ్లు అధ్వానంగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు మెరుగుపరిచారని చెప్తున్నారు. వాస్తవేనా? అంటే మీరు డ్రైవర్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. అవునండి చాలా వరకు కూడా ఇదే రూట్ అని కాదండి. మీరు కైగ్లూరు రూట్ చూసుకోవచ్చు, లేదంటే అవనిగడ్డ రూట్ చూసుకోవచ్చు, ఏలూరు బందర్ రూట్లు చూసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఎక్కడ చూసినా ఖచ్చితంగా రోడ్లు అయితే కావాల్సి వచ్చేది. మరమ్మతులు చేసుకుంటూ వస్తున్నారండి, ఒక్కొక్కటి. మీరు ఏ రూట్ లో చూసినా సరే, ఇవాళ మీరు ఏ లైవ్ వీడియో చూసినా సరే రోడ్లు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. పబ్లిక్ మేజర్ గా తిరుపతిలో మీ బస్సు ఎక్కే వాళ్ళు పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? అంటే గతంలో ఇబ్బందులు ఫీల్ అయ్యారు, రోడ్ వేసిన తర్వాత అదే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయి అమ్మాయి కొంచెం జర్నీ బస్సులో జర్నీ చేయగలం అనే ప్రశాంతతతో కూర్చుంటున్నారు పబ్లిక్. ఓవరాల్ గా హ్యాపీ. అవునండి, చాలా వరకు హ్యాపీ అండి. అసలు మీ పేరు? సందీప్. ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? కంకిపాడు. ఓకే, ఎట్లా ఉండేది రోడ్ ఇంత ముందు గుడివాడ వెళ్ళాలంటే? ఇంతకుముందు చాలా దారుణంగా ఉండేది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ గుడివాడ నుంచి కంకిపాడు వెళ్ళాలంటే 1.5 hours పట్టేది. ఇప్పుడు రోడ్డు బాగోవడం వల్ల మాకు కూడా ₹1 వస్తుంది. ఏ విధంగా ఇబ్బందులు పడేవారు ఈ రోడ్డు బాగోకపోవడం వల్ల? ఇప్పుడు నెల మొత్తం మీద 10,000 తోలితే 15,000 పెట్టేవాళ్ళం బండికి. రిపేర్లకి అంత ఎక్కువ. రోడ్లు బాగున్నప్పుడు జనం కూడా ఎక్కువ మంది ఎక్కితేనే కదా ₹1 వచ్చేది మాకు. దానివల్ల అసలు ఏమనే వాళ్ళు మీ ఆటో ఎక్కి మా ఊళ్ళో అక్కడ నాశనం చేసుకో, మేము బస్సులకి వెళ్తాంలే లేట్ అయినా సరే అని వాళ్ళు అట్టకి నుంచి అలాగే ఉండే. ఎన్ని నెలలు అవుతుంది రోడ్డు వేసి? ఈ రోడ్డు వేసి ఒక 1 month అవుతుంది. ప్రభుత్వం అసలు రోడ్లు వేయలేదు అసలు లేదు.
నేను ఆటో కొని 6 ఇయర్స్ అవుతుంది. ఆ 5 ఇయర్స్ లో ఏ రోడ్డు వేయలేదు, 5 years లో అసలు రోడ్డే వేయలేదు గత ప్రభుత్వంలో. పట్టించుకోలేదు. అంటే ఇక్కడ కొడాలి నాని మంత్రిగా ఉన్నారు కదా, ఆయన వెళ్ళే ఊరే కదా ఇది, పట్టించుకోలేదు ఆయన. అసలు ఆయన ఇటు రాడు, ఈ రోడ్లోకి వెళ్ళడు, బైపాస్ మీద వెళ్ళిపోతాడు ఆయన. ఆయన రాకపోవచ్చు, ఆయన నియోజకవర్గం ప్రజలు విజయవాడ వెళ్ళాలంటే బస్సుల్లో వెళ్ళాలంటే ఇదే కదా మెయిన్ రోడ్, భీమవరం వరకు ఇదే రోడ్. విజయవాడ నుంచి భీమవరం వరకు ఇదే. అన్న మీ పేరన్నా? నా పేరు కోటేశ్వరరావు అన్న. ఎంతవరకు వెళ్తుందండి ఈ రోడ్డు? ఈ రోడ్ గుడివాడ దాకా వెళ్ళొద్దాం. ఎట్లా ఉండదండి ఈ రోడ్డు? ఒకప్పుడు తెల్లారులు అయితే యాక్సిడెంట్స్ అవుతాయి అన్న, ఇప్పుడు కొద్దిగా పర్వాలా. ప్రజెంట్ అయితే యాక్సిడెంట్లు ఏం లేవు. ఇప్పుడు కనీసం ఇక్కడ నుంచి నందమూరి వెళ్ళాలంటే అరగంట పట్టేది ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు కొద్దిగా పర్వాలా, 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అంటే గతంలో అసలు రోడ్లు వేయలేదన్న? అసలు వేయలేదన్న, 5 సంవత్సరాలు అసలు ఎప్పుడు వేయలే. ప్రజెంట్ మొన్న ఏదో కోర్టు గురించి వచ్చినాక వేసారు అన్నారు, ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు వేశారు. అవునన్న. గత 5 ఏళ్ళలో అసలు రోడ్లు వేయలేదు. మరి గుడివాడ అంటే కొడాలి నాని గారు కదా, మాజీ మంత్రి, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు 5 ఏళ్ళలో, 2.5 ఏళ్ళు. సో అప్పుడు పట్టించుకోలేదు ఆయన? అయితే అడిగా అన్నారు కానీ ఏం వేయలేదన్న, మరమ్మతులు కూడా ఏం చేయలే. ప్రజెంట్ మంత్రిగా ఉండి కూడా ఏం చేయలే. చేయలే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేశారు. ఎలా అనుకున్నారు అసలు ప్రజలు కావచ్చు, లోకల్ ఉండే పబ్లిక్? ముందు ప్రజెంట్ అయితే మేము తెల్లారులు అయితే పనికి వెళ్తాం అన్న, పెయింట్ పనికి వెళ్తాను నేను. మామూలుగా తెల్లారులు అయితే రోడ్డు కావాల్సిందిగా. ప్రజెంట్ అయితే ఎటైనా కానీ చూసుకుంటే అవకాశం ఉంది, వీలుగా వెళ్ళిపోతాక బాగుంది. మీ పేరు brother? బాలాజీ అన్న, బాలాజీ. ఎక్కడి నుండి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నా. ఏ ఊరు వెళ్తున్నారు brother? గుడివాడ. కొడాలి నాని నియోజకవర్గం. ఇప్పుడు ఎన్నికల రాము ఎమ్మెల్యే అంటే బాగా కొడాలి నాని అంటే ఫేమస్ కదా గుడివాడ అంటే. సో ఎట్లా ఉండేది బ్రో ఈ రోడ్డు ముఖ్యంగా? అంటే ఇదివరకంటే అంత సరిగ్గా ఉండేది కాదు, ఈ మధ్యనే రోడ్ వేసారు. ఇంతకుముందు ఎలా ఉండేది అసలు? అంటే హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు, డెలివరీ ఈజీగా అయిపోయేది అనమాట, గతుకుల్లో వెళ్తుంటే అట్లా ఉండేది. అది అంత అధ్వానంగా ఉండేది బ్రో? అబ్బో మామూలుగా కాదు. ఇబ్బందులు పడ్డారు ఈ రోడ్లో వెళ్ళాలంటే అసలు? నా బండి టైర్ రిములు కూడా పోయినాయి బ్రో 4-5 సార్లు. లేదు గుడివాడ జనరల్ గా రోడ్డు బాగున్నప్పుడు అయితే అటు పామర్ మీద నుంచి దూరం వస్తుంది కదా, చుట్టూ తిరగాలి. అయినా సార్ రోడ్డు బాగుంటదిగా, బండి కూడా ఏం కాదుగా అని చెప్పేసి వెళ్ళిపోవడం. బైక్స్ కాబట్టి అలా వెళ్ళిపోతున్నారు. నార్మల్ గా బస్సెస్ లో వెళ్ళాలంటే ఇదే కదా, బస్సెస్ వచ్చాం, అది అదొక అప్ అండ్ డౌన్ అయ్యేది బస్సులు ఎక్కితే మామూలుగా. గతంలో మరి కొడాలి నాని మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు పట్టించుకోలేదా? వాళ్ళ నియోజకవర్గంకి వెళ్ళాల్సిన రోడ్డు అప్రోచ్ రోడ్డు కదా, ఏం పట్టించుకోలేదు అప్పుడు ఆ టైంలో, కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. అంటే అంత చేస్తున్నారా అయినా? అంటే ఏదో మధ్యలో 1-2 కిలోమీటర్స్ అలా లేదు కానీ బాగానే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. గతంతో పోల్చుకుంటే కొంచెం బెటరే కదా. చాలా బెటర్. ఎలా ఉంది కూటమి గవర్నమెంట్ పనితీరు కావచ్చు అంతా? బాగుంది. ఎన్ని నెలలు అవుతుంది రోడ్ వేసి? మ్యాక్స్ నేను రీసెంట్ గానే వచ్చా, లాస్ట్ 1 month బ్యాక్ వచ్చాను నేను. అంత ముందు ఇది అటువైపు నుంచి వెళ్ళేటోళ్ళం, మనకు తెలియదుగా. రోడ్ వేసారంటే ఈ రోడ్డు వాడు అంతే అట్లానే పోతారు. అట్లానే పోయేటోళ్ళంగా.